యూట్యూబ్ ఫోటో సంజయ్ నాయకత్వం మూడోసారి అనుకుంటుంది ఇప్పుడే వచ్చింది నీళ్ళు సార్ ఒక్క నిమిషం ఫోటో సార్ 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 ఇక్కడ ఓకే సార్ వేసేయి రైట్ సార్ ఒక ఫోటో గ్రూప్ ఫోటో అందరు సార్ ఇక్కడ గుడి కమిటీ సార్ ఇక్కడ ఓకే సార్ ఒకసారి మైకి అలాగే సార్ ఇక్కడ గుల్లపేట సర్పంచ్ గారు పడిగల తిరుపతి గారు హీరోలకు ఇవ్వడం జరిగింది. వారికి మన కులాస్తుల తరఫున కరతాళ ధ్వనులతో ఎందుకంటే గతంలో నేను చిన్నప్పటి నుండి ఈ చిన్న గుడి ఉండే సార్, దానికి ఇక్కడే ఈ చిన్న మది మొలుకుండే అప్పటి నుంచి వీళ్ళు పట్టాల యేసుడు స్టార్ట్ చేసినప్పుడు మనకు తెలియదు. దినదినం అభివృద్ధి చెందుకుంటూ అప్పుడు ఏదో 20-25 ఇళ్ళున్న కుర్మ వాళ్ళు ఇప్పుడు దాదాపు 70 కుటుంబాల వరకు విస్తరించినారు. మరి వీళ్ళ ఆచారం ప్రకారం ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి ఈ యొక్క దేవుని యొక్క పట్నాలు యేసుడు వీళ్ళకు ఆనవాయితీ. దీనికి మన గ్రామస్తులు సహకరించి మన పెద్దలు మన ఎమ్మెల్యే గారు తప్పకుండా ఇక్కడ ఒక బోరింగ్ మంజూరు చేస్తారని నా యొక్క విన్నపం. మరియు ఈ యొక్క గ్రామంలో ఇంత పురాతనం నుంచి మనం ఈ దేవాలయం నిర్మించుకొని ఇంత పెద్ద ఘనంగా దాదాపు ఎన్నో లక్షలు పెట్టి ఖర్చు చేసుకుంటూ ఈ యొక్క బీరాయ పట్నాలు వేసిన మన కుర్మ సభ్యుల కుల బాంధవులందరికీ నా యొక్క నమస్కారములు, మరియు గ్రామ పెద్దలందరికీ నమస్కారములు. గౌరవనీయులు మన సంజయన్న గారు 2 లక్షల రూపాయలు పెట్టి ఇక్కడికి పైపు లైన్ వేయడం కూడా జరిగింది.
అదే వాటర్ ఇప్పుడు మనకు ట్యాప్ వాటర్ వస్తున్నది. ఒక బోరింగ్ ఉంటే కూడా మనకు ఎందుకంటే కాళ్ళు కానీ నీళ్ళు కడుపుకోవడానికి కూడా బాగుంటుందని చెప్పి నా యొక్క విన్నపం. నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి గ్రామ పెద్దలందరికీ నమస్కారం. మన సనాతన ఆచారం పోకుండా మన హిందూ ధర్మాన్ని విస్మరించకుండా మూలకుమారు పండుగలు చాలా గొప్పగా జరుపుకుంటున్నారు. ఈరోజు ఇక్కడ చూస్తే ఆ కుటుంబాలు ఆ అక్క చెల్లెలు కుటుంబ సమేతంగా వచ్చి నాగెల్లి పట్టణాలు వేసుకుంటూ ఈరోజు ఇక్కడ పండుగ జరుపుకుంటున్న సందర్భంలో మమ్మల్ని ఆహ్వానించారు. మరి ఈ పండుగ సందర్భంలో ఎంత భక్తి శ్రద్ధలతో ఉంటారనేది కూడా మనం చూస్తూ ఉన్నాం. ఎందుకంటే ఈ రాజకీయాలకు రాకముందు నుంచి కూడా జగిత్యాల దగ్గరే మా ఊరు కాబట్టి అక్కడ కుటుంబాలు ఎంతో మంది ఉన్నారు కాబట్టి చాలా సత్సంబంధాలు. అదేవిధంగా రాజకీయాలకు వచ్చినప్పటి నుంచి కూడా మన కుటుంబాలకు సంబంధించిన ఒక్కు కళాకారుల సంఘం, ఆ బిల్డింగు, అక్కడికి చాలాసార్లు రోడ్డు విజయపూర్లో అవన్నీ కూడా చూస్తూ వస్తున్నాం. ఆచార వ్యవహారాలు ఎక్కువ కూడా చూస్తూ ఉంటే నిజంగా కూడా ఎంతో భక్తి శ్రద్ధలతో చేసుకుంటున్నారు. తప్పకుండా మన ఆచార వ్యవహారాలను మనం మర్చిపోవద్దు. నేను చాలాసార్లు చెప్తుంటా, మన సంస్కృతి మనమే కాపాడుకోవాలి, ఒక్కడే కాపాడాలి. మన ఆచారాలు ఇంకెక్కడ ఉన్నాయి మనమే కాపాడాలి. అయితే దీంట్లో ఒకటి ఏంటంటే జర పరేషాన్ ఏమవుతున్నాయంటే ఉన్నోళ్ళు లేనోళ్ళు తేడా అయి అందరూ ఒక్కతని వరకు లేనోళ్ళు తన ఇబ్బంది పడుతుంది. ఆచారాలు చేసేదంటే జర ఖర్చు కూడా తగ్గించుకోవాలని చెప్తాను. లేకపోతే ఏమవుతుందంటే కొంచెం నేను అన్ని మతాల వ్యక్తులు మంచిగా ఉంటాను. నువ్వేలాగా చెప్తున్నాను, నువ్వు ఏది మాట్లాడా అని ఇవ్వాలి, ఇట్లా నువ్వు ముక్క దిగుతారో ముక్క పెడతావు. ఎందుకంటే మన సెక్యులర్ దేశం, అన్ని మతాలు ఉన్న దేశం. మనం కూడా పోయి ముస్లింలు ఉన్న దుబాయ్లో బతుకుతున్నాం, పని చేసుకుంటున్నాం, అక్కడ పని చేస్తున్నాం. వాళ్ళకు కూడా మన అవసరం ఉన్నది. అయితే అట్లనే ఇంగ్లీష్ దేశాలలో కానీ కొన్నిసార్లు ఏవైతుంది మన ఆచారం జర కాస్ట్లీ ఎక్కువైపోయే వరకు గరీబాలు ఉన్న కాడ ఇవి ఇట్లా గట్లా ఇవన్నీ ఉన్నాయా అని చెప్పి కొంచెం జరుగుతున్నది. దాంతో మన దాంట్లో పేదవాళ్ళు మన ధర్మాన్ని ఇచ్చిపెట్టుబట్టయితే ఆ విషయంలో ఆలోచన చేయాలి. ఖర్చు కాడనైతే జర చూడాలి. ఇవన్నీ చెప్తున్నాను మళ్ళీ చదువుతున్నాడు ఉన్న ముచ్చట చెప్తాను. ఎందుకంటే నేను హిందువుగా జన్మించినందుకు అన్ని మతాలు ఉంటుండాలి, హిందూ ధర్మం ఇంకా ఎక్కువ ఉండాలని చెప్పి కోరుకుంటా కదా. సహజంగా కోరుకున్న దాంట్లో నేను చూస్తున్న దాంట్లో మాట్లాడుతూ ఉన్నాను. వేరే కాడికి పోతే కూడా అందరితో మంచిగా ఉంటుంది. ఈరోజు మీరే వచ్చినాం. మొన్న కూడా వేరే చోట్లకి వెళ్ళడం జరిగింది. మొన్న చౌడాలమ్మ కూడా దరూరు పోయాం. మళ్ళీ ఈ 4-5 రోజులు మాత్రం ఆడనట్లేదు. ఇట్లా ప్రతి కాడక్కడ కూడా పండుగలు పిలుచుకుంటే ఆ ప్రేమ ఆప్యాయతతో ఆహ్వానిస్తున్నారు. మొన్ననే లచ్చకపెట్ల ఎల్లమ్మ కూడా ఉంటే మా గోడవలు పిలిచాం. ఈ రకంగా పండుగలకు రావడం పోవడం నిరంతరం జరుగుతుంది. మీరే గుడి 3వ నిర్మించాం. ఆ రోడ్డు కూడా మనం వచ్చినాక వేసాం. మిత్రుడు చెప్తున్నాడు 40 లక్షలు పెట్టిరని. నాకు ప్రజలు గెలిపించారు. గెలిపించిన అవకాశం మీరే ఆశీస్సులు, అందరు ఆశీస్సులు 2 లక్షలు పెట్టి పైపైన కూడా ఇచ్చే అవకాశం వచ్చింది. అంటే భగవంతుని దయ, అందరి సహకారం, ప్రజల సహకారం ఉండాలి. ముందు కూడా ఇప్పుడు బోర్వేలు అంటున్నారు, ఇంకా కూడా కొద్ది రోడ్డు మిగిలిన్నది. వేసే శక్తి ఇవ్వాలని మీరే దేవుని మొక్కలు తప్పక తెలియజేస్తా ఉన్నా. ఏది ఏమైనా మానవ సేవ తర్వాతనే మాధవ సేవ. భగవంతుని మనం ముక్తం, కానీ తోటి మనిషికి మనం సేవ చేసుకున్నప్పుడే దేవుడు కూడా మెచ్చుతాడు. ఎందుకని అదే చెప్పాను, కొంచెం తోటి మనుషులకు ఇబ్బంది కాకుండా కూడా మన ఆచార వ్యవహారాలు ఉండాలి. ఆ మానవ సేవలో భాగంగా ఇక్కడికి మంచి పల్లె దాతలు మంజూరు చేసాం. ఇక్కడ గుడికి ఎట్లయితే దాతలు జయబాలు, అంజనను, దశలను, నానరెడ్డలను ఇంకెవరో చేసినట్టు అక్కడ కూడా అన్నరెడ్డి అక్కడ జాగిచ్చండి. ఆ దవాఖాన కూడా పూర్తవుతుందని తెలిసింది. పేదవాళ్ళకు చాలా అవసరం. టీకాలు వేసుకోవడం కానీ లేదా చిన్నపిల్లలకు పరీక్షలకు, గర్భిణీస్తుల పరీక్షలకు చాలా ఉపయోగం ఉంటుంది. నిరంతరం కూడా దాదాపు 98 రకాల మందులు పెడుతున్నాం. సో దాంట్లో మీరు ఇచ్చిన అవకాశానికి ఇవాళ ధైర్యంగా చెప్తా ఉన్నాం. ఇక్కడ ఎంతోమంది సీనియర్ నాయకులు 40 ఏళ్ళకి వెళ్ళారు. అలా ఉమ్మడి జిల్లాల అత్యధిక పల్లె దవాఖాలు ఏ నియోజకవర్గం తెచ్చినట్టే జగిత్యాలకు వచ్చింది. ఒక్క జగిత్యాల మండలాన్ని నేను తీసుకొచ్చినవి కూడా పక్కన కొరుట్ల నియోజకవర్గం రాలే, ఈ పక్కన ధర్మపురి నియోజకవర్గం రాలే. మీరు గెలిపించిన మీ సంజయ్ డాక్టర్ మీకోసం ఈ రకంగా నా వంతుగా ప్రయత్నం చేస్తున్నాం. మీ అందరి సహకారం ఇవ్వాలి, మీరే ఆశీర్వాదం